హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. కృష్ణుని దగ్గరికి వెళ్ళి, స్వామి నీకు కన్న తల్లి ప్రేమ అంటే నీకు తెలుసు, ఎందుకంటే నువ్వు గిట్ట ఇద్దరు తల్లిల ముద్దుల కొడుకువి కదా. నీ కన్న తల్లి ఎంత ప్రేమించిందో అలాగే నిన్ను పెంచిన తల్లి యశోదమ్మ నిన్ను పెంచిన ప్రేమ కంటే నేను గిట్ట మ్యాడీని అంతే ప్రేమగా పెంచుకున్నాను. యశోదమ్మ నువ్వు దూరం అయితే ఎంత బాధపడుతుందో నేను గిట్ట మ్యాడీ దూరం అయితే అంతే రెట్టింపు బాధపడుతున్నా. వీలైన త్వరగా మా మ్యాడీ ఇంటికి వచ్చేటట్లు ఆశీర్వదించు స్వామి అని దేవునికి మొక్కి. సారీ వదినా, నేను తప్పు చేశాను. నువ్వేం తప్పు చేశావు? చిన్నప్పటి నుంచి వరుణ్కి ఏం కావాలంటే అవి కొనిచ్చి నేను తప్పు చేశాను. అందుకే వాడు ఇప్పుడు తప్పు చేసేలా చేశాను నేను. నా కొడుకు చేసిన తప్పుకి నీ కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కదా వదిన. అసలు మేము ఇంటికి రాకుండా ఉండాల్సింది, ఎందుకంటే మేము వచ్చినందుకే మీకు ఇలా జరిగింది. అదేంటి వసంత అలా మాట్లాడుతున్నావు? మీ అన్న నీకు చేరదీయకపోయిండే మీరందరూ రోడ్డు మీద పడేవాళ్ళు తెలుసా. రోడ్డు మీద అడక తిన్నా పర్లేదు వదిన, మ్యాడీ మాత్రం మీ కళ్ళ ముందు ఉండేవాడు కదా. మ్యాడీని దూరం చేసుకొని ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు వదిన. నేను మీకు ఇంత బాధ పెట్టినా కానీ మీరు ఒక్క మాట కూడా అనట్లేదు వదిన. నన్ను శిక్షించు వద్దునా అని చెంపలు తన చేతితో కొట్టించుకొని నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని అంటే, మళ్ళీ ఏం చేయమంటావు అన్నయ్య? తలరాత ఎవరు మార్చలేరు కదా వసంత. ఇది మ్యాడీ అమెరికాకి వెళ్ళి వచ్చినాక మొదటిసారి జరుపుకుంటున్న దీపావళి ఇది. వాడు లేకుండా పోయాడని చాలా బాధగా ఉంది. యాగం చేసినా కానీ ఫలితం దక్కలేదు, ఎందుకంటే మ్యాడీ ఇంటికి రాలేడు. అలాగే వాడికి వెళ్ళి ఎలాగైనా వస్తాడు అని అంటారు. అంటే ఎలా వస్తాడు? ఇంటికి వెళ్ళి అడిగినా కానీ రాలేడు అంటే బాధపడుతుంటే మన దేవ వెళ్ళిపోతాడనమాట. మామయ్య ఎలా అయినా తీసుకొని వస్తాడు మ్యాడీని, నువ్వేం బాధపడకత్తయ్యా అని శ్రేయ. ఏంటి నా హీరో గారు ఇంకా డ్రెస్ వేసుకొని రాలేదేంటి అని మధు ఎదురు చూస్తూ ఉంటుంది మ్యాడీ కోసం. ఎంత బాగున్నాడో, నా డిస్టే తలిగేటట్లుంది. మన మధు కింద పడిపోతుంటే మన మ్యాడీ వెళ్ళి పట్టుకుంటాడు. అప్పుడే మన లోకి వచ్చి, ఎంతసేపు పట్టుకుంటాడు, లేవు మధు అని అమ్మ మధు పూజ అయిపోయింది, ఆరతి తీసుకోవడానికి రండి అని. ఏంటి బాబు అలా చూస్తున్నారు, ఆరతి కళ్ళకద్దుకోండి. మన మధు బొట్టు పెడుతుంది. ఏంటి మ్యాడీ అలా ఉన్నావు? ఏం లేదు, అత్తయ్య గుర్తుకొచ్చిందా బావా అని అంటాడు. అనగానే, ఎందుకంటే మ్యాడీ చిన్నప్పటి నుంచి దీపావళి వాళ్ళ నాగవల్లి అత్తయ్యతోటే చేసుకునేవాడు. అమెరికాలో ఉన్నా కానీ వీడియో కాల్ చేసి పూజ అంతా చూపించేది. కానీ ఇప్పుడు మొదటి అమెరికాకి మా నాగవల్లి అత్తయ్యకి ఏమన్నారు తెలుసా? ఇప్పుడు దీపావళికి నేను ఎప్పుడు ఫోన్లోనే కళ్ళకు అద్దుకుంటాను కదా, ఈ దీపావళికి నేను డైరెక్ట్ వచ్చి నీ హారతి మా అత్తయ్య కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది, కానీ ఇదంతా నా వల్లనే జరిగింది. సారీ బావా. అరే అలా అన్నకు బావా అని ఇదంతా రాసి పెట్టింది, ఇలా జరిగింది. పాపం పండుగనాడు అమ్మ నాన్నతో చేసుకుందాం అనుకున్నాడు, కానీ చాలా ఫీల్ అవుతున్నట్లున్నాడు మహి. ఎలాగోలాగో వాళ్ళ ఇంటికి ఈరోజు పంపించేటట్లు చూడాలి. వాళ్ళ అమ్మ నాన్నని కలిసి హ్యాపీగా ఉండేలా చేయాలి. మన దేవేందర్ వర్మ మ్యాడీని తీసుకురానికే వెళ్తుంటాడు. అన్నీ జరిగినాయన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. మిమ్మల్ని ఎంతో ప్రేమించాను, ఎందుకు ఇలా దూరం అవుతున్నావు అని బాధపడతాడు. తర్వాత ఒక ఆయన ఫోన్ చేసి, ఆ మినిస్టరు మీ మీనాలతో పెళ్లి కాలేదని అతన్ని మీనా పగపట్టాడు, మిమ్మల్ని ఏమన్నా చేయగలరా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే, వాడే నన్నేం చేసేది, నేనే వాడిని చంపేస్తాను అని. సరే నాకు కొంచెం పని ఉంది, మినిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను, ఆ మినిస్టర్ గారు ఏం ప్లాన్ వేస్తున్నారో నాకు చెప్పు సరేనా అని అంటారు. తర్వాత, అరే మ్యాడీ నువ్వు చేసిన పెళ్ళికి నాకు నా మిత్రులు శత్రువులాగా మారుతున్నారు కదరా. మనం ఎక్కడికి వెళ్తున్నాం మధు? చెప్తాను కదా ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనంటావా? చెప్పే వరకు ఆగనంటావా? నీతో మాట్లాడడం చాలా కష్టం బాబు. 2 నిమిషాలు మాట్లాడనికనే ఇలా ఉంటే జీవితాంతం నాతో ఎలా ఉంటావు? జీవితాంతం ఏగడం ఏంటి? లైఫ్ లాంగ్ మనం ఫ్రెండ్స్ లాగానే ఉంటాం కదా మ్యాడీ. మరి నాతో మాట్లాడడానికి కష్టమైనప్పుడు జీవితాంతం ఎలా భరిస్తావు? ఇష్టంగా భరిస్తాను మధు. ఇష్టాన్ని భరించేది నన్నా కష్టాన్నా? నిన్ను. మనం ఎక్కడికి వెళ్తున్నాం? సరే చెప్తున్నాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఏ ఫ్రెండ్? నీకు అవసరమా? నా ఫ్రెండ్స్ గురించి నీకు అవసరమా? అవసరం లేదులే. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూస్తుంది నిన్ను కాదు, నేను కుట్టిన కుర్తా. డ్రెస్ చాలా బాగా కుట్టావు మధు. ఎక్కడ నేర్చుకున్నావు? మా అమ్మ నేర్పించింది. ఓ చాలా బాగా నేర్పించింది. అమ్మ అంటే ఈ అమ్మ కాదు, మా అమ్మ. సరే మధు, నువ్వు నా కోసం ఇంత కష్టపడి కుట్టావు కదా, నేను గిట్ట సేవింగ్ చేసుకొని నీకు మంచి డ్రెస్ కొంటా. నీకు నేను కొనిచ్చాను కాబట్టి నువ్వు నాకు కొనిస్తాను అంటున్నావు. నీకు సొంతగా కొనించాలని థాట్ రాలేదన్నమాట. నువ్వు ఇచ్చావని నేను ఇవ్వడం అది కాదు. నాకు ఎప్పుడు ఇలాంటి థాట్ రాలేదు మధు, ఇప్పుడు వచ్చింది, అందుకే కొనిస్తానన్నాను. సరే అవునా? ఇదేంటి మధు మా ఇంటి వైపు వెళ్తున్నావు? చెప్పు. మీ ఇంటికి తీసుకెళ్లాలనే కదా నా ప్రయత్నము. ఈ రోడ్ ఓన్లీ మీ ఇంటి వరకే ఉందా? వేరే వాళ్ళ ఇల్లు లేదా? ఇక ఈ రోడ్ నుంచే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది. ఇక్కడేనా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు? లేదు, కొంచెం దూరం వెళ్ళాలి. నిన్ను గిట్ట నాతో పాటు తీసుకెళ్తే మంచిగా ఉండదు కదా, అందుకోసమని నిన్ను స్కూటీని ఇక్కడనే పెట్టేసి నేను వెళ్తాను. సరే మేము ఇక్కడే వెయిట్ చేస్తాం.
వెళ్ళిన పని పూర్తయిపోతే నేను మీ ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని అంటది. ఎక్కడికి తీసుకెళ్తా? మా ఇంటికి తీసుకెళ్తా, జాగ్రత్త. నాకెందుకు జాగ్రత్త చెప్తున్నావు? నన్నెవరు తీసుకెళ్తారు? నేనెవ్వరు నేను చెప్పింది నీకు కాదు, నా స్కూటీకి ఎవరైనా తీసుకెళ్తారు, అందుకే జాగ్రత్తగా చూసుకో అని చెప్తున్నా. మహి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మహిని వాళ్ళని కలపాలి. గుమ్మం వైపు చూస్తున్నావేమిటా వదిన అంటే, మీ అన్నయ్య కోసం చూస్తున్నానంటే, మా అమ్మాయి కోసం చూస్తున్నావా, మా అమ్మాయిని తెచ్చే బావ కోసం చూస్తున్నావా అని అంటారు. అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య ఒక్కడే వచ్చాడేంటి? ఏమైంది బావా అలా ఉన్నావు? పార్టీ ఆఫీస్లో ఏమన్నా అయ్యిందా? ఇక్కడ ఇంట్లో, అక్కడ పార్టీ ఆఫీస్లో, ఎక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నా. 24 గంటల ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నాను అని అంటాడు. అప్పుడే మన మధు వాళ్ళ ఇంటికి వస్తుంది. వాళ్ళందరూ షాక్ అయ్యి ఇట్లానే చూస్తారు.